సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. 73 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద 31 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆర్థికంగా చిదిమిపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు కదిరి నియోజకవర్గంలో 350 మంది లబ్ధిదారులకు 3 కోట్ల రూపాయల చెక్కులు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 75 మందికి గాను 31,83,300 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వాటి చెక్కులు ఈ రోజున పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 350 మందికి ఈ 18 నెలల కాలంలో 3,97,295 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ రకమైనటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. గతంలో ఎప్పుడు చరిత్రలో ఈ రకమైనటువంటి పరిస్థితులు లేదు. ఈ నియోజకవర్గంలో అయితే ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రజలకు సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితులు లేవు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు చెక్కులు తీసుకుంటున్నటువంటి వారి కుటుంబాలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పండగ పూట వారికి అంతో ఇంతో ఆర్థికంగా తోడ్పాటు అందించడము, వాళ్ళు ఊహించని రీతిలో పండగ పూట పిలిచి మరీ పండగ కానుకగా వారికి డబ్బులు అందజేయడం అనేది ఒక పరిపాలనా విధానంలో ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, వాళ్ళ జీవితంలో ఒక సంతోషాన్ని చూడాలా, వాళ్ళ జీవితంలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలనే ఆలోచన కావచ్చు, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి తర్పణం పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.